హలో ఫ్రెండ్స్, అందరికీ శుభ శుక్రవారం. ఈరోజు శుక్రవారం కాబట్టి నాకు అమ్మవారి కుంకుమ చేయాలని అనిపించిందండి. ఇవాళ మనం మామూలుగా పసుపు తయారు చేసుకున్నాం కదా, మన టెర్రస్ గార్డెన్ లో వచ్చిన పసుపు కొమ్ముల నుంచి మనం పసుపు తయారు చేసుకున్నాం. ఆ పసుపు రెండు విధాలుగా చేసుకున్నాను. కొంత భాగం ఏమో దాన్ని ఉడకబెట్టి పసుపు తయారు చేసుకున్నాను, కొంత భాగం ఏమో పచ్చి పసుపుని ఎండబెట్టి చేసుకున్నాను. ఉడకబెట్టింది పసుపుగా పక్కన పెట్టాను. ఉడకబెట్టండి పచ్చి పసుపు కొమ్ములతో చేసిన పసుపు అనేది కొంచెం లేత కలర్ లో ఉంది. దీన్ని నేను కుంకుమ చేసి అమ్మవారికి ఆ పసుపు కుంకుమని నివేదన చేద్దామని అనుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు పసుపుతోని ఏ విధంగా కుంకుమ తయారు చేసుకోవాలి, మన ఇంట్లో ఆర్గానిక్ గా ఏ విధమైన కెమికల్స్ కలపకుండా అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. పసుపు నుంచి మనం కుంకుమ తయారు చేయడానికి ముందుగా మనము పచ్చి పసుపు తయారు చేసిన పసుపు అండి. ఇది నేను ఇంట్లోనే మిక్స్ చేసి తీసుకున్నాను. రెండు విధాలుగా మనం చేసుకుంటాము. ఒకటి నిమ్మకాయలతో బేకింగ్ సోడాతో, మొదటి విధానంలో నిమ్మకాయలు బేకింగ్ సోడాతో చేస్తాను. రెండవ విధానంలో పసుపును ఇది కుంకుమరాలతో తయారు చేసిన కుంకుమరాల పౌడరు, దీంతో తయారు చేస్తాను. ఈ రెండింటితో చేసిన కుంకుమలో కూడా మనం పచ్చకర్పూరం కలుపుకుంటాము. ఈ పచ్చకర్పూరం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము. ఈ పచ్చకర్పూరంతో ఇంట్లో దీపం పెట్టినప్పుడు కూడా మన దీపంలో నూనెలో కొంచెం వేస్తే అమ్మవారు చాలా సంతోషపడుతుంది, మనకు అన్ని వరాలు ఇస్తుంది అంటారు. ఇది కలపడం వల్ల పురుగు పట్టకుండా కూడా చాలా కాలమైన ఉంటుందంట ఈ పొడి కలపడం వల్ల. ఇంకొకటి జువ్వాది, మంచి సువాసన కోసం ఈ జువ్వాది పౌడర్ అనేది మనం వాడడం అనేది జరుగుతుందండి. మనము మన మొదటి విధానంలో పసుపు తయారు చేయడం చూద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది ఇది. దీనికోసం నేను పసుపు ఒక 4 స్పూన్స్ ఆఫ్ పసుపు తీసుకుంటున్నాను. 1 2 3 4 స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ లేదా పసుపు తీసుకున్నానండి. దీనికి నేను 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా కలుపుతున్నాను, అంటే వంట సోడా. చూడండి, 1 స్పూన్ కలిపాను. దీన్ని బాగా కలుపుకుందాం. బాగా ఈ పసుపులో ఈ బేకింగ్ సోడా బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకుందాం. చూసారా, ఇలా కలుపుకున్నాము. తర్వాత దీంట్లో మనము నిమ్మరసం కలుపుకుందాం. నిమ్మరసం ముందుగా నేను వేరే బౌల్లోకి పిండుకొని తీసుకుంటానండి, ఎందుకంటే గింజలు అవి పడతాయి కాబట్టి. హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకున్నాను. ఇప్పుడు నేను పెద్ద నిమ్మకాయ ఇది. నిమ్మరసాన్ని దీంట్లో కలుపుకుంటాను. బాగా కలుపుకోవాలండి. నెమ్మదిగా రంగు మారుతూ ఉంటుంది. స్టాప్ చేయండి. ఇలా వచ్చిన ఈ కుంకుమని మనం కాసేపు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెడదాం, 1 గంట సేపు ఎండలో పెట్టాలి. ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది ఎండలో పెడితే. మీకు చూపించిన కొంచెం పసుపు కలిపాను కదా, బేకింగ్ సోడా అండ్ నిమ్మరసం కలిపి, అది ఎండలో పెట్టానండి. ఇప్పుడు మిగిలిన పసుపు అంతా కూడా నేను కొంచెం ఈ మెథడ్ ఈజీగా ఉంది కాబట్టి ఈ బేకింగ్ సోడా నిమ్మరసం కలిపి మాత్రమే ఇదంతా కూడా కుంకుమగా మారవడానికి ఈ పసుపులో కూడా నేను బేకింగ్ సోడా వేసి నిమ్మరసం కలిపి బాగా కలుపుతున్నాను. 2 చేతులతో కలిపితే కాస్త బలంగా కలిపితే బాగా కలుస్తుందని కలుపుతున్నానండి. ఇదంతా కూడా కుంకుమగా మారుద్దాం మనము. మీకు ఇది అయ్యాక మళ్ళీ చూపిస్తా. చూడండి, ఇప్పుడు మన కుంకుమ ఆరెంజ్ షేడ్లోకి వచ్చింది కదా, బాగా కలిపాను 2 చేతులతో, ఆరెంజ్ షేడ్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి నేను ఎండలో పెడతాను. ఎండలో పెట్టాక మనకు రెడ్ కలర్లోకి వస్తుంది. ఆ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చిన్న క్వాంటిటీలో, తక్కువ క్వాంటిటీలో ఈ బౌల్లో నేను నిమ్మరసము తర్వాత బేకింగ్ సోడా కలిపినప్పుడు ఈ కలర్లో వచ్చింది కదా మనకి. దాన్ని ఎండలో పెట్టిన ఒక 10 నిమిషాల్లో ఇలా అయింది. ఇది కూడా అదే విధంగా మారుతుంది. ఇదంతా అయ్యాక మనం మొత్తం కలిపి పూర్తి కుంకుమ తయారీ చూద్దాం.
ఈ విధానంలో కుంకుమ చేయడానికి నేను 2 స్పూన్ల పసుపు తీసుకున్నానండి. 2 స్పూన్ల పసుపు తీసుకొని దానికి 1 స్పూను కుంకుమ రాళ్ళ పౌడర్ మిక్సీ చేసుకున్నాను. నేను రాళ్ళు తెచ్చేసుకొని మిక్సీ చేసుకున్నాను. 1 స్పూను కుంకుమ రాళ్ళ పౌడర్ కలుపుకుంటున్నా. ఇది బాగా కలపాలండి, బాగా మిక్స్ చేయాలి కుంకుమ రాళ్ళ పౌడరు. దీంట్లో మనం ఎంత బాగా మిక్సీ చేస్తే అంత బాగా ఈ రాళ్ళంతా పట్టుకొని కుంకుమ రాళ్ళ రంగు అంతా కూడా ఈ దీనికి పట్టుకోవాలన్నమాట. కుంకుమ రాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి పౌడరు. కొంచెం కూడా మనకి ఎక్కడ పడ్డా కూడా మొత్తం కలర్ అయిపోతుంది. ఇది పింక్ కలర్ లో చాలా డార్క్ గా కలర్ అయిపోతుంది, అంటుకుంటుంది మొత్తము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి. చూడండి ఎలా కుంకుమరాలు కలిసాక ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఎంత బాగా కలిపితే అంత బాగా రాళ్ల పౌడరు దీనికి పట్టుకొని రంగు వస్తుంది అనమాట. దీన్ని పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కుంకుమ ఇళ్లలోనే తయారు చేసుకునే వాళ్ళంట. ఆ తయారు చేసుకున్నప్పుడు ఈ కుంకుమ రాళ్ళ పౌడరు పసుపు కలిపి ప్లేన్ క్లాత్, అంటే ఒక కాటన్ క్లాత్, మెత్తటి క్లాత్ ఒక పాత్రకు ఇట్లా చుట్టేసి కట్టి దానిపైన ఇది పోస్తూ ఇలా ఇలా వస్త్రగాలనం చేసేవాళ్ళంట. ఆ వస్త్రగాలనం చేస్తే కుంకుమ మంచి రంగులో వచ్చేదంట. కానీ అవన్నీ పద్ధతులు మనకు తెలియదు కాబట్టి మనం ఈ విధంగా చేసుకుందాము. ఇది చాలా టైం తీసుకుంటదండి ఎరుపు రంగులోకి రావడానికి. బాగా నలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, నేను రెండో పద్ధతి అని చెప్పాను కదా, ఈ కుంకుమరాళ్ళ పౌడర్తో అని చెప్పాను కదా. ఈ విధంగా కుంకుమరాళ్ళ పౌడర్ ఎక్కడ పడితే అక్కడ రంగు అవుతుంది, బాడీకి కానీ ఎక్కడ కానీ. కానీ పసుపులో కలిపితే మాత్రం ఈ విధంగానే ఉంటుంది, ఏ మాత్రం కూడా ఎరుపు రంగు రావట్లేదు. నేను చాలా ట్రై చేశాను, నలిపి చాలాసేపు నలిపాను. ఈ విధంగా నేను యూట్యూబ్లో చూశాను, అక్కడ ఇక్కడ చూసి అవుతుందేమో అనుకున్నాను కానీ అసలు రావట్లేదు. ఇది చూడండి, మిక్సీలో కూడా వేసాను. మిక్సీలో వేసి తిప్పితే అవుతుందేమో బాగా కలిసి అని కూడా వేసాను. మెత్తటి పౌడర్ అయిపోయింది, చాలా మెత్తటి పౌడర్ అయింది. కానీ ఏ మాత్రం కూడా ముక్కుపోవడం కలర్ అయింది, నషం కలర్ అంటారు చూసిన, ఆ విధంగా అయింది. కానీ అసలు రంగు అనేది రావట్లేదు. ఇది దీన్ని నేను ఏమనుకుంటున్నానంటే, మరి ఎక్కడ నీళ్ళు తాకితే అక్కడ రంగు వస్తుంది కాబట్టి ఒక చుక్క నీరు కలిపేసి చూద్దామని ఆలోచిస్తున్నా నేను. మామూలుగా నూనె కలిపితే అవుతుందంటే ఇది కూడా ప్రయత్నం చేశాను చాలా వరకు. ఇందులో కూడా నేను ఈ పొడి వేసి కొంచెము నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ వేయమన్నారు. నువ్వుల నూనె వేసి పొడి వేసి చేశాను. కానీ ఈ విధంగా మెత్తటి పౌడర్ అయిన మిక్సీలో వేసిన ఎంత తిప్పినా కూడా కానీ ఇది నాకు వర్కౌట్ కాలేదు కుంకుమగా. ఫెయిల్యూర్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలి. అబద్ధమాడి ఏదో మసిపూసి మారికాయ చేసే ఉద్దేశం నాది కాదు. ఈ విధంగా వచ్చింది. మరి దీన్ని కుంకుమ చేయాలంటే మరి చెయ్యి కంటే ప్రతి చోట ఈ విధంగా రంగు అవుతుంది కానీ ఈ కుంకుమ మాత్రం ఎరుపు కావట్లేదు. కాబట్టి అనుకుంటున్నాను కొంచెం నీళ్లు కలిపి చూద్దాము. ఎందుకంటే దీంట్లో ఆయిల్ కలిపినా కూడా ఇంక రంగు రాలేదు. కాబట్టి ఒక చుక్క నీళ్లు కలిపి ప్రయత్నం చేద్దామా, అయితే సక్సెస్ అవుద్ది, లేకుంటే ఈ కొంచెం మాత్రమే అదైపోతుంది. దీన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా ఏమనుకుంటున్నానంటే, నాకు తిలకం పెట్టుకోవడం అలవాటు, సాయంత్రం రోజు టిక్లీ పెట్టుకోను, అది కొంచెం నీళ్లు కలిపి తిలకం కింద మార్చుకొని పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను బొట్టుగా. ఇదైతే చూద్దాం, మనం కొంచెం వాటర్ కలిపి ఈ రంగు వస్తుందో లేదో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా కొంచెం నీళ్లు కలిపి కలుపుతున్నాను. ఈ విధంగా కారుచు. అంతకుముందు నాకు ఎంతసేపు కలర్ రాలేదు, మెంతి కలర్ లోనే ఉండింది. ఈ విధంగా వచ్చింది. ఇంకా కలుపుతూ ఉంటే రెడ్ కలర్ చూద్దాం మనం. చూడండి, బాగా నలిపేశానండి. ఏ విధంగా అయిందో చూడండి రంగు. ఇప్పుడు నేను ఎండలో పెడతాను. ఎండలో పెట్టి దీని తర్వాత జల్లించుకోవడం జరుగుతుంది. మనకు అసలు కుంకుమ వస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, చూసారు కదా, నేను 2 టైప్స్ చేశానని చెప్పాను కదా కుంకుమ. ఇదేమో మనము కుంకుమరాలతో చేసుకున్నది. బహుశా నాకు తెలిసి కలర్ రావట్లేదని కుంకుమరాల పౌడర్ కొంచెం ఎక్కువ కలిపితే ఈ విధంగా అయిందనుకుంటా. నేను ట్రై చేస్తే నాకు రాలేదు కుంకుమరాలతో. కాబట్టి దీంట్లో కొంచెం నీళ్లు కలిపి చేస్తే ఈ కలర్ వచ్చిందండి. తర్వాత ఇదేమో మనము లెమన్ అండ్ బేకింగ్ సోడాతో చేసుకున్న కుంకుమ అన్నమాట. ఈ కుంకుమ మనం ఇంక ఎండలో పెడితే ఇంకా కూడా మనకు కలర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా రెడ్ కలర్ కి వస్తుంది. నేను చేసే వరకు ప్రస్తుతం 5-5:30 అవుతుంది ఈవినింగ్. కాబట్టి ఇది అంత తొందరగా కలర్ రా. దీన్ని మళ్ళీ ఎండబెడతాను. కాకపోతే కొంచెం జల్లించుకుంటా. ఇప్పుడు రెండింటిని జల్లించుకుంటే మనకి మెత్తటి కుంకుమ అనేది రావడం జరుగుతుంది. జల్లించాక చూపిస్తాను మీకు నేను.